అస్మద్గురుభ్యో నమః. ఆళ్వార్ల శ్రీ సూక్తి అనుభవంలో, రామావతార వైభవ క్రమంలో, రామాయణంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి సన్నివేశాలని అనుభవిస్తూ వస్తున్నాం. కులశేఖరులు రామచంద్రస్వామి పట్ల, రామాయణం పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగిన వారు. చక్రవర్తిత్వాన్ని కలిగి ఉన్నా ఆ చక్రవర్తిత్వం వల్ల అహంకరించకుండా భాగవత పాద దాస్యాన్ని కోరుకున్నటువంటి పరమ సంస్కార చక్రవర్తిగా కులశేఖరులను మనం గౌరవించుకోవాలి. వారి యొక్క భాగవత నిష్టని మనం అలవర్చుకోవాలి. అది తాము రచించినటువంటి పెరుమాళ్ తిరుమొഴి అనే దివ్య ప్రబంధంలో 2వ దశకంలో చాలా స్పష్టంగా మనకి అందిస్తారు. 10 దశకాలు కలిగినటువంటి ద్రావిడ దివ్య ప్రబంధమైనటువంటి పెరుమాళ్ తిరుమొഴിలో మొదటి దశకంలో భగవద్ దర్శనం, రంగనాథుణ్ణి నేనెప్పుడు దర్శిస్తానో కదా అని తమకి ఉండేటటువంటి ఆసక్తిని, ఆరాటాన్ని చూపిస్తారు. భగవద్ దర్శనం ఆనుకూల్యానికి చిహ్నం అయినా అది భాగవతుల వరకు ఉండాలి అనే దాన్ని ఈ దశకంలో మనకి తెలియచేస్తారు. భగవంతుణ్ణి చూసి తృప్తి పడాలి అని అనుకున్నవాడు నిజమైనటువంటి భగవద్భక్తి కలిగిన వాడు కాదు. అది భాగవతుల వరకు సాగాలి. ఆ ప్రేమ భావన, భగవంతుణ్ణి ప్రేమించడం అనేది చాలా సహజం. ఎందుకంటే భగవంతుడు మనకంటే విశేషమైనటువంటి శక్తి కలిగిన వాడు, విలక్షణమైనటువంటి వాడు కనుక విలక్షణ విషయం అంటారు. విశిష్టమైనటువంటి వస్తువు పట్ల ప్రేమ ఎవరికైనా సహజమే. అంతేకాదు తన పట్ల ప్రేమ కలిగించుకోవడం కోసం స్వామి కూడా చాలా సులభుడై అర్చామూర్తిగా విగ్రహ రూపంలో మనకి అందుబాటులో ఉంటాడు. మనం ఎప్పుడు పెడితే అప్పుడే నివేదనాన్ని స్వీకరిస్తాడు. మనం ఎప్పుడు చేయిస్తే అప్పుడే స్నానం చేస్తాడు. మనం ఏ వస్తువుతో ఆయనని తయారు చేస్తే ఆ వస్తువుతోటే మన ఇంట ఆయన కొలువు తీరి ఉంటాడు. అలా మనని అలరిస్తాడు. తన పట్ల మనకి ఇష్టం కలిగేటట్లుగా చేసుకుంటాడు ఆ స్వామి. కానీ మనలాగే ఉంటూ, మనం ఉండే ఈ లోకంలోనే తిరుగుతూ, మనలాగే ఉండేటటువంటి ఈ మానవులని కూడా భగవద్భక్తులుగా భావించి భగవంతునిగా గౌరవించగలిగేటటువంటి హృదయ సంస్కారం కలిగిన వాడే నిజమైనటువంటి భగవద్భక్తుడు. 2వ పాసురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేస్తాం, అంటే చదువుకుంటాం, తెలుసుకుంటాం అన్నమాట. ఇందులో విషయం రామావతార ఘట్టానికి సంబంధించినటువంటి సన్నివేశం ఏది అంటే సుగ్రీవ సఖ్యం. లోకనాథ పురాభూత్వా సుగ్రీవన్నాథమిచ్చతి అని కదా. లోకనాథుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈనాడు కేవలం కపి నాయకుడైనటువంటి, ఒక వానర నాయకుడైనటువంటి సుగ్రీవుణ్ణి తనకి నాథుడిగా స్వీకరిస్తున్నాడు. అయినా ఆ సుగ్రీవుడు రాముడి పట్ల నమ్మకాన్ని పొందలేదుట. ఆ నమ్మకం కలిగించటం కోసం ఎన్నో పనులు చేసి సుగ్రీవుడికి తన పట్ల నమ్మకం కలిగేటట్లుగా చేసుకున్నాడట ఆ స్వామి. ఆ పనులలో అద్భుతమైనటువంటి ఒక చేష్ట సప్తసాల భేదనం అని అంటారు. సుగ్రీవుడు అప్పుడు నిజంగా రాముడు నాకు సఖుడు అని అనుకున్నాడు అని అంటారు. ఆ సుగ్రీవ సఖ్యంలో విశేషమైనటువంటి సప్తసాల భేదనం అనేటటువంటి ఒక అంశాన్ని కలిగి ఉన్న ఈ పాసురాన్ని మనం ఇప్పుడు ముందుగా చదువుదాం. தோடுலா மலர்மங்கை தோளினை தோய்ந்ததும் சுடர்வாளியால் நீடு மாமரம் செத்ததும் நிறைமைத்ததும் இவையே நினைந்து ஆடிப்பாடி அரங்க ஓ என்னழைக்கும் தொண்டரடிப்பொடி ஆடனாம் பெரில் கங்கை நீர் குடைந்தாடும் வேட்கை ఎన్నావదే. ఎంత మంచి మాట అంటున్నారో చూడండి. కంగై నీర్ కుడైందు ఆడం. గంగా స్నానం చెయ్యాలని ఎవరికి ఉండదు, ఇంకా ఆ కోరిక మీకెందుకు? కంగై నీర్ కుడైందు ఆడం వేట్కై. గంగా నదిలో మునిగి స్నానం చెయ్యాలనేటటువంటి కోరిక ఎన్నావదే, ఎందుకు చెప్పండి అంటున్నారు. ఎందుకంటే అంతకంటే పవిత్రలనుగా తీర్చిదిద్దగలిగేటటువంటి శక్తివంతమైనటువంటి ఒక వస్తువు మనకి లభిస్తోంది. అందులో మనం స్నానం ఆడదాం, అందులో మనం మునిగి తేలుదాం అంటూ భగవత్ కళ్యాణ గుణాలని, భగవంతుని యొక్క దివ్య చేష్టలని తలుచుకొని పరవశులై స్వామి నామాన్ని అనుసంధానం చేస్తూ ఉండేటటువంటి భాగవతుల యొక్క పాదధూళిలో కనుక మనం ఆడగలిగినట్లయితే, మునగగలిగినట్లయితే, పాదధూళిలో మనం పవిత్రులం కాగలిగినట్లయితే గంగా స్నానం కూడా మనకి అవసరం లేదు. ఎవరా పరమాత్మ, ఏమిటి ఆయనలో ఉండేటటువంటి విశేషం, ఎలా అనుభవిస్తున్నారు ఈ భగవద్భక్తులందరూ అంటే తోడులాం మలర్మంగై తోళినై తోయిందదుం. తోడులాం మలర్ అంటారట. పుష్పం నిండుగా రెక్కలతో కూడి ఉండాలి. తోడులాం మలర్, అలర్మంగై
అంటాం కదా, ఆ తల్లిని ఆమె దట్టంగా రేకులతో కూడి ఉన్నటువంటి పద్మంలో వేంచేసి ఉంటుంది. ఆ పద్మంలో ఉండేటటువంటి ఆ మంగై, ఆ లక్ష్మీదేవి యొక్క తోళినై తోయిందదో, ఆమె యొక్క అందమైనటువంటి భుజాలని ఆలింగనం చేసుకోవటం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. అంటే సదా శ్రీని తనకు దగ్గరగా ఉంచుకునేటటువంటి స్వామి. ఎవరి దగ్గర అయితే లక్ష్మీదేవి యొక్క లాక్షారస చిహ్నములైనటువంటి పాదరేఖలు ఉంటాయో ఎవరి హృదయ సీమ మీద, ఆయనే కదా పరాత్పరుడు అని నిర్ణయం చేస్తారు. అటువంటి ఆ పరత్వ చిహ్నమైనటువంటి ఒక లక్షణాన్ని ఎంత అందంగా ఆ తల్లిని నీతో ఉంచుకున్నావయ్యా స్వామి, ఎంత అద్భుతంగా ఆమెని ఆలింగనం చేసుకుంటున్నావయ్యా స్వామి అంటున్నారట భక్తులందరూ. అంతేనా? సుడర్వాళియాల్, స్వామి నువ్వెవరినైనా నీవాడినిగా స్వీకరించాలి అంటే ఇన్ని పాటలు పడతావా? నువ్వొచ్చావు సుగ్రీవా, నీతో నేను సఖ్యం చేసుకుంటాను అన్నావు. నువ్వు నాకు నాథుడివి కావాలి అని అన్నావు. నీకు నేను ఉపకారం చేస్తాను, నువ్వు నాకు ఉపకారం చెయ్యి అన్నావు. సరే, ఒకరికొకరు ఉపకరించుకొని ఒకరి మీద ఒకరు నమ్మకంతో ముందుకు సాగాలే తప్ప సుగ్రీవునిలా నిన్ను శంకించవచ్చునా? అలా నిన్ను శంకిస్తే నీకు కోపం రావాలి. సుగ్రీవుడికి మనస్సులో రామచంద్రుడి మీద నమ్మకం కలగలేదట. నమ్మకం కలిగించేవాడే పరమాత్మ. దాన్ని చేసి చూపించాడు రామావతారంలో. సుగ్రీవ సఖ్యాన్ని నిలుపుకోవటం కోసం ఆయన చేసినటువంటి ఒక మంచి పని ఏది? ఏమిటి, మీ అన్నయ్య అంత బలవంతుడా, నిజమా అంటూ ఆయనకి ఇష్టమైనటువంటి మాటలను మాట్లాడుతూ అనాయాసంగా ఆ దుందుభి యొక్క కళేబరాన్ని కాలి బొటకన వేలుతో పైకి చిమ్మాడు. అయినా సుగ్రీవుడికి నమ్మకం కలగలేదు. ఎంత అపనమ్మకమో మనకి స్వామి పట్ల. ఆయన ఎన్ని చేష్టలు చేస్తున్నా ఇంకా సందేహంగా, ఇంకా మనం ఆయన వైపు అలా చూస్తూనే ఉంటాం. ఆ ఎండిపోయిన కళేబరాన్ని ఎత్తి పారవేస్తే పెద్ద గొప్ప ఏమిటి అన్నాడు రాముడికి వినిపించేటట్లుగా లక్ష్మణుడితోటి. అలా అనలేదు. మా అన్నయ్య చాలా మాంసంతో రక్తంతో ఉండేటటువంటి ఈ దుందుభి అంటూ ఏదో మాట్లాడాడు. సరే అంటూ ఒక బాణాన్ని ఎక్కుపెట్టాడు రామచంద్రస్వామి. బాగా దట్టంగా పెరిగి ఒకదానితో ఒకటి అంటి పెట్టుకుని ఉండేటటువంటి 7 మద్ది చెట్లని కూర్చింది. 7 సాల వృక్షాలని ఒకే బాణంతో ఆయన కూల్చివేసి దానికి ఉండేటటువంటి ఆ ఆకులనన్నింటినీ రాల్చివేసి ఆ బాణం 7 దూసుకుని వెళ్ళి అక్కడితో ఆగకుండా ఆ కొండచర్య భాగంలో ఉండేటటువంటి భూమిలోంచి కిందకి వెళ్లి పాతాళ లోకాల వరకు వెళ్లి మళ్లీ పైకి వచ్చి రామచంద్రస్వామి యొక్క అమ్ముల పొదిలో దూరిందిట. చూశాడు సుగ్రీవుడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ప్రత్యయం కలిగింది. ఆహా రామా, ఇంకా నాకు శంక లేదు, నువ్వు మా అన్నయ్యని తప్పకుండా సంహరిస్తావు అని సాష్టాంగం చేశాడట. అహంకారాన్ని తగ్గించుకున్నట్ట. సుడర్వాళియాల్, రామబాణం తిరిగెక్కడ ఉంది? ఒక్కసారి ప్రయోగింపబడిందంటే ఇక దానికి ఆగే పనే లేదు. సుడర్వాళియాల్, చాలా పదునైనటువంటి ఒక బాణంతో నీడు మామరం సెత్తదుం, నీడు మామరం సెత్తదో, చాలా పొడవైనటువంటి మామరం 7 సాల వృక్షాలని కూడా సెత్తదో, కొట్టిపారేసో, అనాయాసంగా చేసో. అటువంటి నువ్వు నిరైమెయిత్తదో. మొదట చెప్పిన 2 చేష్టలు అంటే ఆయన లక్ష్మీనాథుడు కావడం, ఆయన సప్తసాల భేదనం చెయ్యడం ఆయనలో ఉండేటటువంటి పరత్వానికి సూచకములైతే, అత్యంత సులభుడై ఒక దండం పట్టుకుని పశువుల పాలకుడై మనకి అందేడే. ఇవయ్యే నినైందు అంటారు. ఇవై నినైందు కాదు, ఇవి చలచి కాదు, ఇవయ్యే నినైందు అంటే భగవంతుని యొక్క దివ్య చేష్టలని తలవడం తప్ప మరొక ప్రయోజనం మాకు లేదు అన్నట్లుగా వాటినే తలచి మైమరచి ఆడి పాడి అరంగావో. ఎప్పుడైతే ప్రేమ పొంగిందో, ఎప్పుడైతే ఆనందం కలిగిందో ఆడకుండా ఉండలేరు, పాడకుండా ఉండలేరు, అరవకుండా ఉండలేరు, పిలవకుండా ఉండలేరు. అరంగా ఓ అంటున్నారట. రంగనాథ, కస్తూరి రంగ, కావేటి రంగ అంటూ ఆ స్వామి నామాన్ని పిలుస్తూ ఎన్నడైకుం తొండర్ అడి పొడి, అలా స్వామి నామాన్ని పిలుస్తూ నామానుసంధానం చేస్తూ ఆడుతూ పాడుతూ మైమరిచి ఉండేటటువంటి ఆ భక్తుల యొక్క పాదధూళి ఆడ నాం పెరిల్, అందులో కనుక మునుకలు వేయగలిగేటటువంటి స్థితి కలిగితే, భగవత్ పాదధూళితో పవిత్రమైతే కంగై నీర్
కుడైందు ఆడుం వేట్కై ఎన్నావదే. గంగా నీటిలో స్నానం చేయాలనేటటువంటి కోరికకి అసలు అర్థమే లేదు. ఎందుకు ఆ కోరిక? ఆడవలసినటువంటి ఆ అవసరమే మనకి ఉండదు. భాగవత పాదధూళే మనని పవిత్రం చేస్తుంది అంటూ తమకు ఉండేటటువంటి భాగవత నిష్టని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఈ పాసురంలో రామచంద్రస్వామి కావించినటువంటి సప్తసాల భేదనం అనేటటువంటి ఒక దివ్యమైన చేష్టని చూపిస్తారు. సుగ్రీవ సఖ్యం పట్ల స్వామికి ఉండేటటువంటి ఆ సౌశీల్య గుణం ఎలా మనకి బయటికి ప్రకటితమైందో దాన్ని అందంగా వర్ణిస్తారు. మహతో మందైస్సహ నీరంధ్రేణ సంసర్గం అంటారు కదా, మందులతో ఎక్కడ అరమరికలు లేకుండా కలిసిపోవడం అనేటటువంటి గుణమే సౌశీల్యం. ఆ సౌశీల్య గుణానికి నిదర్శనమే సప్తసాల భేదనం సుగ్రీవ సఖ్యం. దానిని ఈ పాసురంలో మనకి కులశేఖరులు చాలా అందంగా అందించారు. దీన్ని అనుసంధానాన్ని చేస్తూ మనం కూడా ఆ అనుభవాన్ని పొందుదాం.